హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 4 నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఏపీఎస్సి గ్రూప్ 4 నోటిఫికేషన్ మనకి టోటల్ 670 వేకెన్సీస్ అనేవి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ 2021. సో ఈ పోస్ట్కి సంబంధించి టోటల్ 670 వేకెన్సీస్ అనేవి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో వీటి గురించి మనము పూర్తి వివరాలు అనేవి తెలుసుకున్నాం. సో ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ నేమ్ చూద్దాం, ఏపీ రెవెన్యూ డిపార్ట్మెంట్. సో ఇక్కడ మనకి ఏపీఎస్సి నోటిఫికేషన్ సంబంధించి డిపార్ట్మెంట్ నేమ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. నెక్స్ట్ ఇక్కడ రిక్రూట్మెంట్ అథారిటీ ఏపీఎస్సి. నెక్స్ట్ ఇక్కడ జాబ్ నేమ్ చూస్తే జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్. సో ఇక్కడ మనకి పోస్ట్ నేమ్ అనేది కూడా తెలుసుకుంటున్నాం. తర్వాత ఇక్కడ టోటల్ వేకెన్సీ 670 వేకెన్సీస్ ఉన్నాయి. 670 వేకెన్సీస్ మనకి డిస్టిక్ వైజ్ కూడా ఏ డిస్టిక్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసాం. సో వీటి గురించి పూర్తిగా తెలుసుకున్నాం. నెక్స్ట్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే ఒక డిస్టిక్ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ డిస్టిక్లో ఫీమేల్ కేటగిరీ మేల్ కేటగిరీకి సంబంధించి క్యాస్ట్ వైజ్ మనకి ఎన్ని వేకెన్సీస్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే పీడిఎఫ్ అనేది అప్డేట్ చేస్తాం, అప్పుడు తెలుసుకున్నాం. సో ప్రజెంట్ మనము టోటల్ మనకి 670 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. సో ఈ 670 వేకెన్సీలో ఏ డిస్టిక్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకున్నాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ చూసినట్టయితే ఫస్ట్ శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి టోటల్ 38 వేకెన్సీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ విజయనగరం డిస్టిక్ సంబంధించి 34 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ విశాఖపట్నం సంబంధించి టోటల్ 43 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈస్ట్ గోదావరి 64 వేకెన్సీస్, వెస్ట్ గోదావరి 48 వేకెన్సీస్, కృష్ణా 50 వేకెన్సీస్. సో రిమైనింగ్ డిస్టిక్స్ నుంచి ఇంకేం వేకెన్సీస్ ఉన్నాయి చూద్దాం. సో ప్రకాశం గుంటూరు 57 వేకెన్సీ, ప్రకాశం 56 వేకెన్సీస్, నెల్లూరు 46 వేకెన్సీస్, వైఎస్ఆర్ కడప 51 వేకెన్సీ. నెక్స్ట్ చిత్తూరు డిస్టిక్ సంబంధించి 66 వేకెన్సీ ఉన్నాయి. అనంతపురం డిస్టిక్ 63, కర్నూలు డిస్టిక్ 54. సో టోటల్ మనకి ఇక్కడ డిస్టిక్స్ వైజ్ 670 పోస్ట్ అనేవి టోటల్ డిస్టిక్ వైజ్ ఫిల్ చేశారు. సో ఏ డిస్టిక్లో మనకి ఎంత పోస్ట్ అనేది తెలుసుకున్నాం. తర్వాత మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మనం అప్డేట్ అనేది తెలుసుకున్నాం. సో అక్కడ ఇచ్చే అప్డేట్లో మనకి ఏ కేటగిరీకి ఎన్ని పోస్ట్ ఉన్నాయి అనేది క్లారిటీగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ ఈ కంప్యూటర్ అసిస్టెంట్ సంబంధించి మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ జస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ మనకి అప్లికేషన్స్ ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ ఇన్ ఆగస్ట్ టెంటేటివ్లీ. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఆగస్ట్ మంత్లో రిలీజ్ అవుతుంది. సో ఆగస్ట్ మంత్లో రిలీజ్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ మనకి డేట్ తెలీదు. సో ఇన్ ఆగస్ట్ టెంటేటివ్లీ అంటే ఆగస్ట్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆన్లైన్ స్టార్టింగ్ డేట్. సో ఆగస్ట్లో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా మనకి అప్లికేషన్స్ అనేవి కూడా నెక్స్ట్ డే నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వచ్చు. సో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఎప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి అనేసి. సో విల్ బీ అనౌన్స్డ్ ఇన్ నోటిఫికేషన్. సో నోటిఫికేషన్లో మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆన్లైన్ లాస్ట్ డేట్. సో లాస్ట్ డేట్ కూడా మనకి అప్లికేషన్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అప్లికేషన్స్ ఆన్లైన్ లాస్ట్ డేట్ విల్ బీ అనౌన్స్డ్ ఇన్ నోటిఫికేషన్. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్స్ చూస్తే ఎగ్జామ్ డేట్స్ కూడా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు మనము ఎక్స్పెక్ట్ చేయడానికి కష్టం అవుతుంది. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఇక్కడ రిటన్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ సిలబస్ చూసినట్టయితే మనకి సిలబస్ పీడిఎఫ్ అనేది ఉంది. సో ఈ పీడిఎఫ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో సిలబస్ పీడిఎఫ్ అనేది మనకి టెలిగ్రామ్ గ్రూప్లో అందుబాటులో ఉంచుతున్నాం. సో టెలిగ్రామ్ గ్రూప్లో అందుబాటులో ఉంచుతున్నాం. ఈ పీడిఎఫ్ అనేది మనం టెలిగ్రామ్ గ్రూప్ నుంచి ఎలా పిక్ చేసుకోవాలనే దాని గురించి తెలుసుకున్నాం. సో జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ పీడిఎఫ్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్. సో లింక్ ఇన్ ది డిస్క్రిప్షన్ బాక్స్. ఇక్కడ మనకి టెలిగ్రామ్ గ్రూప్లో సిలబస్ పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. సిలబస్ పీడిఎఫ్. సో ఈ సిలబస్ పీడిఎఫ్కి సంబంధించి మనకి టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్ ఉంది. సో ఈ పీడిఎఫ్ మనము టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకొని సిలబస్ అనేది కంప్లీట్గా తెలుసుకోవచ్చు. సో ప్రజెంట్ మనము సిలబస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. తర్వాత పీడిఎఫ్ కావాలనుకున్నప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్లో జస్ట్ మనం పీడిఎఫ్ మాత్రమే కాకుండా ఇంకా రెగ్యులర్ అప్డేట్స్ కూడా మనకి టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నాం. సో ఇక్కడ రెగ్యులర్ అప్డేట్స్ అండ్ పీడిఎఫ్ అన్నాం. సో పీడిఎఫ్ అంటే జస్ట్ మనము
ఏ కంటెంట్ అయితే డిస్కస్ చేసుకుంటున్నామో ఆ కంటెంట్ మొత్తం పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. ఇవే కాకుండా మనకి ప్రస్తుతం ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో ఇవి కాకుండా ఇంకా ఏవైతే రాబోయే నోటిఫికేషన్స్ ఉంటాయో వీటికి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ అనేవి కూడా మనకి టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. ఎస్పెషల్లీ టెలిగ్రామ్ ఛానల్లోనే కాకుండా యూట్యూబ్ ఛానల్లో ఏ కంటెంట్ అయితే చేస్తున్నామో ఆ కంటెంట్కి సంబంధించి మొత్తం టెలిగ్రామ్ ఛానల్లో వీడి యూట్యూబ్ లింక్స్ ఉంటాయి. నెక్స్ట్ పీడిఎఫ్ ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ మనము ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి కాకుండా రిమైనింగ్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి కూడా మనకి ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ ఏవైతే నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయో వీటికి సంబంధించి పూర్తి వివరాలు అనేవి అందుబాటులో ఉంచుతున్నాం. సో ఇక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్ అంటే రైల్వేస్ కావచ్చు, నెక్స్ట్ బ్యాంకింగ్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు. సో వీటి నుంచి ఏవైతే ఓపెనింగ్స్ ఉంటాయో ఇవన్నీ మనము ఛానల్కి యూట్యూబ్ ఛానల్కి పూర్తి వివరాలు అనేవి అప్డేట్ చేస్తున్నాం. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక మనకి రెగ్యులర్ అప్డేట్స్ అనేవి అందుబాటులో వస్తాయి. సో రెగ్యులర్ అప్డేట్స్ నెక్స్ట్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ 4 కంప్యూటర్ అసిస్టెంట్ 2021 సంబంధించి సిలబస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సిలబస్ చూద్దాం. స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్. సో ఇక్కడ స్కీమ్ సిలబస్ ఇస్తున్నారు. స్కీమ్ సిలబస్ని బట్టి మనకి ఇక్కడ టోటల్ జనరల్ స్టడీస్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ తెలుగు ఉంటుంది. సో వీటికి సంబంధించి మనకి ఇప్పుడు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో చూస్తే మనకి ఇక్కడ 1, 2, 3, 4 అని చెప్పేసి సీరియల్ నెంబర్లో ఇచ్చేసారు. సో మనకి ఏ టాపిక్ నుంచి ఏముంటుంది అనేది ఇక్కడ కంటెంట్. సో ఏ సబ్జెక్ట్ మనకి ఇప్పుడు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో వీటికి సంబంధించి మనకి ఏ కంటెంట్ ఇస్తారు అనేసి వాటికి టైటిల్స్ సో ఇక్కడ మనకి పాయింట్స్లో ఇచ్చేసారు. నెక్స్ట్ ఇక్కడ డేటా అనాలిసిస్ గురించి చెప్తున్నారు. సో ఈ డేటా అనాలిసిస్లో వాల్యుయేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా. సో ఇక్కడ మనకి డేటా అనాలిసిస్లో కూడా మళ్ళీ మనకి సబ్జెక్ట్స్ అనేవి ఏమి సార్ అనేది కూడా ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. సో టాబ్యులేషన్ ఆఫ్ డేటా. సో ఇక్కడ డేటా అనాలైసిస్ అన్నా లేదా డేటా ఇంటర్ప్రిటేషన్ అన్న ఒకటే అవుతుంది. సో టాబ్యులేషన్ ఆఫ్ డేటా అంటే మనకి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఆర్ అర్థమెటిక్ సంబంధించి మనకి టేబుల్లో సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో వీటికి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆ క్వశ్చన్స్ సంబంధించి మనకి మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ ఉంటాయి, అవి చూస్ చేసుకుంటాం. నెక్స్ట్ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, బేసిక్ డేటా అనాలిసిస్, సమ్మరీ స్టాటిస్టిక్స్ సచ్ as మీన్, మీడియన్, మోడ్ వేరియన్స్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. సో మీన్, మీడియన్, మోడ్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. సో వీటికి సంబంధించి మనం ఆల్రెడీ తెలుసుకుంటాం. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందంటే అంతకుముందే మనం తెలుసుకుంటాం. సో వీటికి సంబంధించి మనకి ఇక్కడ ఏ కంటెంట్, సో ఈ టాపిక్ నుంచి మనం ప్రిపేర్ అయితే కంపల్సరీ కవర్ అవుతుంది. నెక్స్ట్ ఇవే కాకుండా ఇంకా కరెంట్ అఫైర్స్ గురించి కంప్లీట్గా ఇక్కడ ఏం ప్రిపేర్ అవ్వాలి అనేసి ఇక్కడ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అక్కడ మనము మెంటల్ అబిలిటీ, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ గురించి ఏ సిలబస్ ఇచ్చారు చూసాము. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, వీటికి సంబంధించి ఇంగ్లీష్ నుంచి మనకి కాంప్రహెన్షన్ ఇస్తున్నారు. సో ఈ కాంప్రహెన్షన్లో మనకి ప్యాసేజ్, సో ప్యాసేజ్ అనేది మనం ఏముంది ప్యాసేజ్ చదువుతాం, నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం. సో ఈ ప్యాసేజ్ అనేది కూడా మనము ఫస్ట్ ప్యాసేజ్ చదివి క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు, లేదా ఫస్ట్ క్వశ్చన్ చదివి ఆ క్వశ్చన్కి సంబంధించి ప్యాసేజ్లో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. రెండు రకాలుగా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో క్వశ్చన్ చూసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసామనుకోండి, చాలా తక్కువ టైంలో క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో లేదా ప్యాసేజ్ చదివి కూడా క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. సో ప్యాసేజ్ చదవడం కొంచెం ప్రాక్టీస్ చేయండి, కొంచెం స్పీడ్గా ప్రాక్టీస్ చేయడం, స్పీడ్గా మనం ప్యాసేజ్ చదవడం ప్రయత్నం చేస్తే ఇక్కడ ఈజీగా టైం సేవ్ అవుతుంది, క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా చేయగలుగుతాం. నెక్స్ట్ యూసేజ్ అండ్ ఈడియం. సో ఈడియం సంబంధించి వొకాబులరీ అండ్ ఫంక్షనేషన్, లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఇక్కడ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అంటున్నారు. ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ ఉంది, ఒక స్మాల్ స్టోరీ అనుకున్నాం. సో స్మాల్ స్టోరీని మనకి .1, .2, .3, .4, .5 ఈ విధంగా మనకి పాయింట్స్లో ఇచ్చారు. సో ఈ పాయింట్స్లో ఇచ్చినప్పుడు రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఇక్కడ మనకి ఫార్మాట్లో పాయింట్స్ పారాగ్రాఫ్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ పాయింట్స్లో ఇచ్చింది, ఆ పాయింట్స్ అనేవి జిగ్జాగ్ అయిపోయి ఉంటుంది. ఫస్ట్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్, థర్డ్ పాయింట్, సెకండ్, ఈ విధంగా. సో ఫస్ట్ మనము రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్లో ఫస్ట్ మనము సబ్జెక్ట్ అనే పాయింట్ ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ అంటే ఫస్ట్ ఆ సెంటెన్స్, ఆ పారాగ్రాఫ్ అనేది దేంతో మొదలవుతుంది,
సో ఫస్ట్ మనం సబ్జెక్ట్ని ఫైండ్ అవుట్ చేస్తే ఆ సబ్జెక్ట్ ఎండింగ్ నుంచి చూస్తే సెకండ్ పాయింట్ అనేది మనకి ఆటోమేటిక్గా వస్తుంది. సో ఈ విధంగా మనము రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ గ్రామర్. సో ఈ గ్రామర్ సంబంధించి టెన్సెస్ కావచ్చు, నెక్స్ట్ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ కావచ్చు. సో ఈ విధంగా మనకి ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి కొంచెం గ్రామర్ అని కూడా ఇస్తుంటారు. సో ఈ గ్రామర్ అంటే మనకి ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్లో గ్రామర్ అనేది కూడా ఇంగ్లీష్ గ్రామర్ అందుబాటులో ఉంది. సో ఇంగ్లీష్ గ్రామర్, సో ఒకసారి యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో చూస్తే ఈజియెస్ట్ వే టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పేసి టెన్సెస్ ఇవి ఇచ్చున్నాం. సో ఇక్కడ చూసినట్టయితే ఈజీగా మీకు టెన్సెస్ అనేవి ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో ఫస్ట్ మనం టెన్సెస్ ప్రిపేర్ అయినట్టయితే నెక్స్ట్ మనకి ఇంగ్లీష్లో ఏదైనా కానీ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, ఇంగ్లీష్ మనం ఎలా మాట్లాడాలి, ఎలా తెలుసుకోవాలనేది కూడా ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో చూస్తే మనకి గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ ఉంది. నెక్స్ట్ వీటితో పాటు ఇక్కడ మనము పాయింట్ చెప్పుకున్నటువంటి డేటా అనాలైసిస్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవి కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఎస్పెషల్లీ మనకి యూట్యూబ్ వీడియోలో థంబ్నెయిల్ బ్యాంకింగ్ సంబంధించి ఉన్నాయి. సో బ్యాంకింగ్ సంబంధించి అంటే ఖచ్చితంగా మీరు అవి ప్రిపేర్ అయినా కూడా ఏపీఎస్సీలో ఈజీగా క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ తెలుగుకు సంబంధించి ఇక్కడ టాపిక్స్ ఇచ్చారు. నెక్స్ట్ సేమ్ మళ్ళీ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో ఇక్కడ ఒకసారి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఈజీగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత సిలబస్ ప్రిపేర్ అవ్వడానికి స్టార్ట్ చేయండి. సో నోటిఫికేషన్ అనేది అతి దగ్గరలో రిలీజ్ అవుతుంది. వీటికి సంబంధించి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా మనకి ఏ టాపిక్స్ ఉన్నాయి అనేది డిఫరెంట్ పీడిఎఫ్లో ఉంది. సో ఈ పీడిఎఫ్ అనేది మనము టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నాం. అక్కడ డౌన్లోడ్ చేసుకొని సిలబస్ కంప్లీట్గా చూసిన తర్వాత ప్రాక్టీస్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనము బ్యాంకింగ్ సంబంధించి మనకి ఛానల్లో ఫ్రీ వీడియో క్లాస్ ఉన్నాయి. వీటి గురించి ఒకసారి తెలుసుకుందాం. ఎస్బీఐ, ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, పీఓ అంట్లెట్. సో వీటికి సంబంధించి పీఓ జాబ్కైనా లేదా క్లర్క్ జాబ్కైనా ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు, నెక్స్ట్ ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, పీఓ అంట్లెట్. వీటికి సంబంధించి ఫ్రీ వీడియో క్లాసెస్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో మనకి ఇక్కడ బ్యాంకింగ్ సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది, నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. సో ఈ 2 ఎగ్జామ్స్కి మనకి ఛానల్లో ఫ్రీ వీడియో క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ టిప్స్ అండ్ ట్రిక్స్ అంటే ప్రతి ఒక్క వీడియో మనం షార్ట్ కట్ మెథడ్లో చెప్తాం. మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ టైం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాక్టీస్ పీడిఎఫ్ అని ఈచ్ వీడియో. సో ప్రతి వీడియోకి పీడిఎఫ్ అనేది ఉంటుంది. సో సేమ్ ఇక్కడ పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అందుబాటులో ఉంటుంది. సో టెలిగ్రామ్ గ్రూప్కి ఛానల్ అనేది లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో వీడియో డిస్క్రిప్షన్లో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ రీక్యాప్ వీడియోస్ అనేవి ఆల్రెడీ ఛానల్లో అందుబాటులోనే. డౌట్ క్లియరింగ్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో క్లియర్ చేసుకోవచ్చు. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మనము ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత మెయిన్స్ ఎంత డిఫికల్ట్గా ఉంటుంది. సో రీజనింగ్లో మనకి ఫజల్స్ చాలా డిఫికల్ట్గా ఉంటాయి, కానీ ఎక్కువ ఫజల్స్ అడుగుతుంటారు. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో డేటా ఇంటర్ప్రిటేషన్ 60+ హై లెవెల్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని ఎస్పెషల్గా డేటా ఇంటర్ప్రిటేషన్ డిస్కస్ చేస్తున్నాం. సో వీటికి సంబంధించి మనకి డేటా ఇంటర్ప్రిటేషన్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇవి క్లియర్ అవుతాయి. ఇవే కాకుండా మనకి జనరల్ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ ఇంకొకటి కంప్యూటర్ అవేర్నెస్. సో వీటికి సంబంధించి కూడా మనకి ఛానల్లో స్ట్రాటజీస్, సజెషన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మనకి బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ సంబంధించి టోటల్ సిలబస్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేవి మన ఛానల్లో కంప్లీట్ అవుతుంది. ఇవే కాకుండా ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి బ్యాంకింగ్ కాకుండా ఎస్ఎస్సీ అండ్ రైల్వేస్ సంబంధించి కూడా ఇక్కడ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్ ఇవన్నీ మనకి క్లియర్ అవుతాయి. ఎస్పెషల్లీ ఏబిపిఎస్సికి సంబంధించి కంప్లీట్ సిలబస్ ఇక్కడ లేదు. సో కొన్ని టాపిక్స్ అనేవి ఇక్కడ క్లియర్ అవుతాయి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సో ఇక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే అప్డేట్ ఇస్తాం. సో నోటిఫికేషన్లో రిలీజ్ అయిన వెంటనే మనకి అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు క్లోజ్ అవుతాయి అనేది రెగ్యులర్ అప్డేట్ అనేది వెంటనే ఇస్తాం. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వెంటనే అందుబాటులో ఉంచుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీడియో తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.